ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్య పర్వము. భగీరథుడు. రోమశని మాటలు విని ధర్మరాజు, భగీరథుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు అని అడిగాడు. రోమసుడు ధర్మరాజుతో, ధర్మరాజా, పూర్వము ఇష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్భి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసుకున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుని కోరినప్పుడు శివుడు అలాగే వరమిచ్చాడు. సగరుని భార్యలు ఇద్దరూ గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలబు ఫలము పుట్టింది. శైవ్య గర్భాన అసమంజనుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని పలికింది. సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. సగరుని కుమారులు లోకకంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తూ ఉండేవారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో వారి గర్భం ఎక్కువ కాలం ఉండదు, త్వరలోనే వారు చనిపోతారు అని చెప్పాడు. సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలి అనుకున్నాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వము నీళ్లు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైపోయింది. సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మం చేశాడు. నారదుని వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అసుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అసుమంతుని చూసి, నా కుమారులు చనిపోయినందుకు నేను బాధపడను, కానీ అశ్వమేధ యాగం సగంలో ఆగిపోయింది, దానిని నువ్వు పూర్తి చెయ్యి అని కోరాడు. అసుమంతుడు కపిల మహామునిని చూసి నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అసుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని, అసుమంత, ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేస్తాడు. నీ మనమడు భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకొచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది. అసుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తర్వాత అతని కుమారుడు భగీరథుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలము భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరథుడు సాగరాన్ని జలంతో నింపాలి అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోర తపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. గంగాదేవిని, నువ్వు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి, సాగరాన్ని జలంతో నింపాలి, సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. అప్పుడు గంగాదేవి, అలాగే వస్తాను, కానీ నా ఉధృతిని భరించే శక్తి ఒక పరమశివునికే ఉంది, కనుక నువ్వు శివుడిని ప్రసన్నం చేసుకో అని చెప్పింది. అప్పుడు భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థించాడు. శివుడు భగీరథుని కోరిక మన్నించి, నువ్వు గంగను తీసుకురా, నేను భరిస్తాను అన్నాడు. అప్పుడు భగీరథుడు గంగను ప్రార్థించగా గంగ భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పట్నుంచి గంగానదికి భాగీరథి అనే నామం వచ్చింది. రోమసుడు గంగావతరణం గురించి ధర్మరాజుకి ఇలా వివరించాడు. తరువాత ధర్మరాజు గంగా, నంద, అపరనంద నదులలో స్నానం చేసి వారు హేమకోట పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడ రాళ్ల నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమవుతున్నాయి. తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋషశృంగుని సరోవరం చూశాడు.